అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లో కూరలు చూస్తే అంత కలర్గా కనిపించవు. అదే మనం కర్రీ పాయింట్కి వెళ్ళామంటే ఒక్కో చోట అదిరిపోయే కలర్ కనిపిస్తాయి కదండి. వాటిని చూడంగానే తినేయాలి అనిపిస్తుంది మనకి. మరి అలాంటి కర్రీని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం వాళ్ళు అదేమీ లేదండి, నేను చెప్పేసే పొడి చేసుకొని తయారు చేస్తారండి. అది మన ఇంట్లోనే రెడీ చేసుకొని టేస్టీ కూరలు కలర్ఫుల్గా చేసుకోవచ్చండి. మరి ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ బామ్మ చిట్కాలో చూసేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఏరుశనగపప్పు, ఎండు కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 20 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. చూశారు కదా, వేగిపోయినాయి. వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మినపప్పు 4 స్పూన్లు వేసుకుందాం. అలాగే శనగపప్పు 4 స్పూన్లు, ఏరుశనగపప్పులు 4 స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా 5 స్పూన్లు వేసుకుందాం. నువ్వులు 4 స్పూన్లు, గుప్పెడు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. వేగాయి కదండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మెత్తని పొడి రెడీ అయిపోయింది. ఇదేనండి తరతరాల నుంచి హోటల్ వాళ్ళు కూరల్లో వాడే పొడి. ఈ పొడి మీరు రెడీ చేసుకొని కూరల్లో వాడి టేస్ట్ చూసి నాకు చెప్పాలి.